రైట్ ఇక వరంగల్ జిల్లా వ్యాప్తంగా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవికాంత్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవికాంత్ చెప్పండి, మరి మూడో విడత గ్రామ పంచాయతీ ఎలక్షన్ల ఫలితాలకు సంబంధించి బీఆర్ఎస్ హవా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. మరి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అమూల్య, రెండేళ్ల కాంగ్రెస్ పరిపాలనకు రెఫరెండంగా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు మారినటువంటి సిచ్యువేషన్. మూడు విడతల గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మనకు ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత, ఊరూరున గ్రామాల్లో ఉండేటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ మీద ఏ విధంగా ఉందో స్పష్టంగా మనకు కనిపించినటువంటి పరిస్థితి. ఏదైతే నవంబర్లో నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి గ్రామాల బాట పట్టినటువంటి సందర్భంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, మంత్రులను ఎక్కడికక్కడ సిచ్యువేషన్ కనిపించింది. అదే విధమైనటువంటి తీర్పు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మొదటి విడత ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 502 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు జరిగాయి. అప్పుడు కూడా మెజారిటీ అంటే 150 స్థానాలకు సంబంధించి బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుపొందినటువంటి సిచ్యువేషన్. రెండవ విడత కూడా మనం చూసినట్టయితే 506 గ్రామాలకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో ఒకటో విడతకు రెండవ విడతకు మధ్య ఏదైతే అప్పటికే 149 పైచిలుకు స్థానాలు వచ్చినటువంటి బీఆర్ఎస్ను ఏ విధంగానైనా కట్టడి చేయాలన్నటువంటి వ్యూహాలు గ్రామాల్లో ఉండేటువంటి కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి సందర్భం. ఎవరైనా అప్పటికే పోటీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళు అప్పటికీ కూడా కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలో చేర్పించుకున్నటువంటి సిచ్యువేషన్. వార్డు సభ్యులను, వార్డు మెంబర్లుగా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళను కూడా ఏదైతే పార్టీలోకి చేర్చుకునేటువంటి ప్రయత్నం చేశారు. చాలా రకాలుగా వాళ్ళనైతే డబ్బులకు, ఇతర అంశాలకు సంబంధించి ప్రలోభాలకు గురి చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ రెండవ దశ ఎన్నికలకు సంబంధించి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 506 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరిగితే 187 పైచిలకు స్థానాల్లో బీఆర్ఎస్ జెండా ఎగిరినటువంటి సందర్భం, బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిచినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎదురు దెబ్బ తగులుతుంది. అసలు బీఆర్ఎస్ సంబంధించినటువంటి బలపరిచిన అభ్యర్థులు గెలవరన్నటువంటి ప్రచారం చేశారు. ఒకవేళ బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిచినా మీ ఊరికి ఒరిగేదేంది, మేమే కదా మీకు నిధులు ఇవ్వాల్సిందన్నటువంటి అంశాన్ని ప్రజల్లోకి ఎంత బలంగా వెళ్ళే ప్రయత్నం చేసినా కూడా అంతే బలంగా ప్రజా తీర్పు, ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏ విధంగా ఉందో బ్యాలెట్ పత్రం రూపంలో ఇవాళ బ్యాలెట్ బాక్స్లో నిక్షిప్తం చేశారు. ఆ బ్యాలెట్ బాక్సులు తెరిచినటువంటి సందర్భంలో ఉత్కంఠ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఏదైతే విఫలమవుతున్నటువంటి సందర్భం, ఓటమి పాలవుతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇక మూడో విడత కూడా మనం మాట్లాడుకోవాల్సి వస్తే మూడో విడతలోనూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మొత్తం 564 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో ఇప్పటికే 34 గ్రామ పంచాయతీలను ఏకగ్రీవం చేసుకున్నారు. 530 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగేటువంటి సందర్భంలో జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. వరంగల్, హన్మకొండ జిల్లాలకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్, ఎందుకంటే ఈ రెండు జిల్లాలకు సంబంధించి ఎక్కువ వార్డులు ఉన్నటువంటి గ్రామాలు, ఎక్కువ సంఖ్యలో ఉండేటువంటి పెద్ద గ్రామాలు ఉన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఈ గ్రామాలకు సంబంధించి కొంచెం ఆలస్యం అవుతూ ఉంది. ఇప్పటికే వార్డులకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ వార్డులకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సర్పంచ్లకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. అయితే ఇప్పటికే మనం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్, హన్మకొండ జిల్లాలో ప్రధానంగా 3 నుంచి 14 వార్డులు ఉన్నటువంటి గ్రామాలు అత్యధికంగా ఉన్నాయి కాబట్టి అక్కడ కాస్త ఆలస్యం అవుతుంది. పూర్తి స్థాయిలో మొదటి విడతలో చాలా ఆలస్యంగా ఫలితాలు బయటకు వచ్చాయి. రెండవ విడతలో చూస్తే ఆ సమయం కాస్త తగ్గింది. ఈసారి మూడవ విడత సందర్భంగా కూడా పెద్ద సంఖ్యలో గ్రామాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఆయా గ్రామాల్లో పూర్తయిపోయినటువంటి సందర్భంలో ఇప్పుడిప్పుడే ఎక్కడికక్కడ ఫలితాలు అనేవి బయటకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు మనకు వచ్చినటువంటి ఫలితాల సంఖ్య చూసినట్టయితే జనగామలో మొత్తం అక్కడ 91
గ్రామ పంచాయతీలకు సంబంధించి వాళ్ళ ఎన్నికలు జరుగుతున్నటువంటి క్రమంలో 3 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి మూడవ దశలో. 88 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా ఇప్పటికే 20 గ్రామ పంచాయతీల్లో గులాబీ జెండా ఎగిరినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పెద్ద జిల్లాగా ఉంటుంది. మహబూబాబాద్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అతి పెద్ద జిల్లాగా ఉన్నటువంటి సందర్భంలో అక్కడ 18 మండలాలు ఉంటాయి. మొదటి విడతలో 5 మండలాలు, రెండో విడతలో 7 మండలాలు, మూడో విడతలో 6 మండలాలకు సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవాళ కూడా ఆ 6 మండలాలు కూడా మనం చూసినట్టయితే డోర్నకల్, కురవి, మరిపేడ, గంగారం, కొత్తగూడ, సీరోల్ ఈ 6 మండలాలకు సంబంధించి ఎన్నికలు జరిగినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో అక్కడ కూడా ఇప్పటి వరకు వస్తున్నటువంటి ఫలితాల ప్రకారం భారీ సంఖ్యలోనే అక్కడ బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుపు దిశగా పయనిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఏ గ్రామంలో చూసినా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. సంబరాలు చేసుకుంటూ ఉన్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ఒక ఆనందోత్సవమైనటువంటి వాతావరణంలో గ్రామాలు ఇవాళ మారినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. మరొక 2 గంటల్లోనే ఇంకా మెజారిటీ గ్రామ పంచాయతీల్లో ఈ గెలుపులకు సంబంధించి కావచ్చు, ఈ ఏదైతే ఫలితాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వచ్చే అవకాశమే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. జనగామలో ఉన్నటువంటి 88 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఇప్పటికే 20 గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ గెలుపొందినటువంటి సందర్భం. అక్కడో ఇక్కడో కొన్ని చోట్ల కాంగ్రెస్ జెండా ఎగురుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో అక్కడ మెజారిటీ స్థానాల్లో అంటే ఒక 88 గ్రామాలు ఉంటే 50 పైచిలకు గ్రామాలు గెలుపొందే అవకాశం బీఆర్ఎస్ కల్పిస్తుందంటే వాళ్ళ ఏ స్థాయిలో ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ మండలాలు కూడా మనం చూసినట్టయితే మహబూబాబాద్ మండలంలో మహబూబాబాద్ జిల్లాలో 2 మండలాలు ఇటు కొత్తగూడ, గంగారాకు సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క మండలాలుగా ఉన్నాయి. ఆ సీతక్క అక్కడ ప్రభావం చూపించాడు వంటి ప్రయత్నం చేసినా కూడా ప్రజా తీర్పు ఇప్పుడిప్పుడే అక్కడ బయటకు వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇటు ఇవాళ డోర్నకల్ ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ ఉన్నారు. అక్కడ ఆయనకు కూడా వ్యతిరేక పవనాలు వీస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో జరిగిన 2వ విడతలో దంతాలపల్లి, ఇక్కడ ఉన్నటువంటి చినగూడూరు ఇలాంటి మండలాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగినటువంటి సిచ్యువేషన్లో ప్రజలు ఒక స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో స్పష్టమైనటువంటి తీర్పునిచ్చారు. గ్రామాల్లో కాంగ్రెస్కు ఉన్నటువంటి వ్యతిరేకత ఏ విధంగా ఉందో చెప్పేటువంటి ప్రయత్నం ఓటు ద్వారా చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ సొంత విలేజ్లో కూడా కాంగ్రెస్కు ఎదురు దెబ్బ తగిలినటువంటి పరిస్థితి మనం స్పష్టంగా 2వ విడతలో చూసాము. ఇవాళ కూడా చిన్నరావుపేట మండలానికి సంబంధించి అమీనాబాద్లో ఎన్నో ప్రలోభాలు, అదేవిధంగా దాడుల సంస్కృతికి తెగబడము, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి తరుణం కనిపించింది. నర్సంపేట చూస్తే ఈ విధంగా ఉంది. నర్సంపేట నియోజకవర్గంలోని ఇవాళ 4 మండలాలకు సంబంధించి కూడా 3వ దశలో ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో పూర్తి స్థాయిలో అక్కడ ఏ విధంగా ఫలితాలు వస్తాయనేది వేచి చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే హన్మకొండ మనం చూసినట్టయితే భూపాలపల్లి నియోజకవర్గంలో భాగంగా ఉండే షాయంపేట మండలానికి సంబంధించి కాసేపటి క్రితం ఒక గ్రామానికి సంబంధించి తీర్పు కూడా వచ్చింది. బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు. సూరంపేటకు సంబంధించినటువంటి ఆ గ్రామం ఏకగ్రీవమైంది. ఆ ఏకగ్రీవమైన గ్రామాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. నడికూడ కావచ్చు, దామెర కావచ్చు, ఆత్మకూరు కావచ్చు. ఇప్పటికే మనకున్నటువంటి సమాచారం ప్రకారం నడికూడ మండలంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి బలపరిచిన అభ్యర్థులు గెలుస్తున్నటువంటి అంశం మనకు తెలుస్తుంది. ఇక జనగామ గురించి మాట్లాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తూ ఉంది. జనగామ జిల్లాలో పాలకుర్తి నియోజకవర్గం అంటే ఇటు జనగామ జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లా, ఈ 2 జిల్లాలకు సంబంధించి ఉంటుంది. 2వ విడతలో మహబూబాబాద్ జిల్లాలో ఉండేటువంటి పాలకుర్తి నియోజకవర్గంలో భాగంగా ఉన్నటువంటి 2 మండలాలు పెద్దవంగర కావచ్చు, తొర్రూరు మండలాల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు గెలిచారు. అక్కడ పెద్ద గ్రామాల్లో అమ్మాపురం లాంటి పెద్ద గ్రామాల్లో పెద్ద సంఖ్యలో ఉండేటువంటి జనాభా ఉండేటువంటి ప్రాంతాల్లో బీఆర్ఎస్ పాగా వేసినటువంటి పరిస్థితి. అక్కడ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మీద ఏ విధంగా ప్రజల వ్యతిరేకత ఉందో మనకు అర్థమవుతూ ఉంది. 3వ దశలోనూ పూర్తి స్థాయిలో పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి పాలకుర్తి, కొడకండ్ల, దేవరూప్ల మండలాలకు సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో దేవరూప్లలో క్లీన్ స్వీప్ చేసే దిశగా కనిపిస్తూ ఉంది. పాలకుర్తి నియోజకవర్గ కేంద్రం పాలకుర్తి మేజర్ గ్రామ పంచాయతీలో కూడా బీఆర్ఎస్ జెండా ఎగిరేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కొడకండ్లకు సంబంధించినటువంటి ఆ మండలంలోని గ్రామాలకు సంబంధించిన వివరాలు కూడా వస్తున్నాయి. అక్కడ పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్
బలపరిచిన అభ్యర్థులు గెలుస్తున్నారన్నటువంటి సమాచారం మనకు అందుతున్నటువంటి సిచ్యువేషన్. అంటే ఈ ఓవరాల్గా మనం చూసినట్టయితే పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి మీద ఎంత వ్యతిరేకతతో ఉన్నారో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనకు ఇది ఒక రెఫరెండంగా చూడాలి, ప్రజా వ్యతిరేకతకు ఒక నిదర్శనంగా ఈ ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలను మనం చూడాల్సి ఉంటుంది. అప్పటికే బీసీ రిజర్వేషన్లు అని చెప్పారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేస్తాం, 42% రిజర్వేషన్లు అమలు చేస్తేనే ఎన్నికలలోకి ముందుకొస్తామని ప్రకటించినటువంటి సందర్భంలో బీసీ వర్గాలన్నీ కూడా ఏకమైన 3-4 నెలల నుంచి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 100 రోజుల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి సందర్భం. అన్ని వర్గాలకు సంబంధించి హామీలు పెద్దపెట్టున ఇచ్చినటువంటి పరిస్థితి. రైతులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మహిళలు, యువతులు, ఎవరైతే వృద్ధులకు సంబంధించి వితంతులకు సంబంధించినటువంటి పెన్షన్ల పెంపు కావచ్చు, ఆడబిడ్డకు పెళ్లి చేస్తే అప్పటికే ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మి ₹1,00,000 పదహారులకు తోడు తులం బంగారం ఇస్తా ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మి పథకమే గాలికి వదిలేసినటువంటి సందర్భం మనం చూసాము. తులం బంగారం ఎక్కడి నుంచి తెచ్చిస్తారనే ప్రశ్న ప్రజల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఏ విధంగా ఇస్తారని 2 ఏళ్ల పాటు ఎదురు చూసినటువంటి సందర్భంలో ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తీవ్రమైనటువంటి ఎదురు దెబ్బ అయితే కాంగ్రెస్ పార్టీకి తగిలిందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని వర్గాలకు సంబంధించి వాళ్ళ గ్రామాలకు సంబంధించి గ్రామాలే దేశానికి వెన్నెముక అనే విధంగా ఉంటుంది. కాబట్టి గ్రామాలు 2 ఏళ్ల కాలంలో ఎలాంటి అధ్వాన్నమైనటువంటి పరిస్థితికి మారాయి. కనీసం కాలువలు తీసేటువంటి సిచ్యువేషన్ లేదు, సిల్ట్ తీసేటువంటి సిచ్యువేషన్ లేదు, మొక్కలకు సంబంధించి నీళ్లు పోయడానికి ట్రాక్టర్లలో డీజిల్ పోయించేటువంటి పరిస్థితి లేదు, వైకుంఠధామాలు గాలికి వదిలేసినటువంటి పరిస్థితి, పల్లె ప్రకృతి వనాలన్నింటినీ కూడా గాలికి వదిలేసి అవి ఎండిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు గ్రామాల్లో కనిపిస్తుంది. గ్రామాలన్నీ కూడా ఇవాళ చాలా అధ్వానమైనటువంటి సిచ్యువేషన్లో ఉంది. అందుకు నిదర్శనంగానే ఈ ఎన్నికలు మారాయని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో ఇప్పుడిప్పుడే వచ్చేటువంటి సమాచారం, ఇన్ఫర్మేషన్ బట్టి మొదటి విడతలో 150 పైగా స్థానాలు బీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాధిస్తే, రెండవ దశలో దాదాపు 190 స్థానాల్లో బీఆర్ఎస్ జెండా ఎగిరినటువంటి సిచ్యువేషన్. మూడో దశలోనూ మనం చూడాల్సి ఉంటుంది. 250 నుంచి 300 సీట్లు వస్తాయని అంచనాలు అయితే మనకు ఇప్పటికీ ఉన్నాయి. పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ శ్రేణులలో ఒక ఆనందోత్సాహమైనటువంటి వాతావరణం, సంతోషం, సంబురాలు అయితే గ్రామాన కనిపిస్తూ ఉన్నాయి. గులాబీ రంగు పులుముకుంటూ ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఒక కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఇవాళ రిజల్ట్ ద్వారా మనకు కనిపిస్తూ ఉంది. రేపటి నుంచి మరింత ఉత్సాహంతో బీఆర్ఎస్ శ్రేణులు గ్రామాల్లో ముందుకు వెళ్ళే అటువంటి అవకాశం మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.